తుని పాప 'జాహ్నవి' కొత్త వీడియో ఒకటి బయటకొచ్చింది. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే గుండె జారిపోతుందన్నట్టుగా ఆ పాట కంపోజ్ చేశారు. ఆ పాపకు సంబంధించి అనేక వీడియో దృశ్యాలను గూడా అందులో ఎడిట్ చేసి పెట్టారు. ఈ పాట చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఈ సందర్భంగా పాప మిస్ అయ్యి 50 రోజులు అయిపోయింది. జూన్ 6వ తేదీ ఆ పాప సిహెచ్ అగ్రహారం తుని దగ్గర ఆహ్, అక్కడ మిస్ అయింది. వాళ్ళు అక్కడ పామాయిల్ తోట దగ్గర వాళ్ళు ఉంటారు. సో, ఆహ్, ఆ పాప ఇప్పటివరకు గూడా 50 రోజులైనప్పటికి గూడా ఆ పాప ఆచూకీ ఇప్పటికి గూడా తెలీదు. మొదట్లో మనకు తెలుసు దాదాపు 400 మంది పోలీసులు గావచ్చు, ఫారెస్ట్ అధికారులు గావచ్చు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు కావచ్చు, ప్రజలు గావచ్చు అందరూ గూడా వెతికారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు రూ. 150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మొదట్లో జంతువులేమన్నా పాపను తీసుకెళ్ళిపోయాయనే యాంగిల్‌లోనూ, అక్కడ అక్కడ ఉన్న కోతులు అటాక్ చేసుంటాయనే యాంగిల్‌లోనూ, తర్వాత అక్కడ నీటి కుంటలు, చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉన్నాయి. వాటిల్లో ఏమన్నా పడిపోయిందా అనే యాంగిల్‌లో గూడా చూశారు. అట్లాగే రాత్రుళ్ళటు జంతువులు ఏవేవి వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నాయనేది కూడా వాళ్ళు ట్రాప్ కెమెరాలు పెట్టి, అట్లాగే నైటు థర్మల్ విజన్ ఉన్న డ్రోన్స్‌తో గూడా చెక్ చేశారు. అటవీ శాఖ సిబ్బంది. బట్ ఎక్కడా దొరకలేదు. నెక్స్ట్ యాంగిల్ ఏందంటే ఎవరైనా ఎత్తుకుపోయారా అన్న యాంగిల్‌లో గూడా ఆహ్, చేశారు. రాను రాను గూడా ఎత్తుకుపోయారనే యాంగిల్‌లోనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే జంతువులు తీసుకెళ్ళినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. అలాగే ఆ పాప నీటి కుంటల్లో పడిపోయినట్టుగా కూడా ఆధారాలు లేవు. క్లియర్‌గా ఆ పాపని ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలిసింది పోలీసులకి. అట్లాగే కుక్క గూడా మొదట్లో కనిపించకపోవడం, 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ పారిపోవడం, మళ్ళీ వచ్చి దానికి ఒక ట్రాకర్ కట్టి జీపీఎస్ ట్రాకరు దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. దాని తర్వాత ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అందులో కుక్క ఆ రోజు పాపతో కూడా లేదు. పాపతో వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. మెయిన్ రోడ్‌లో కనబడుతుంది. సో, అప్పటికే ఆ పాపని ఎవరో ఎత్తుకుపోయి కుక్కని కొట్టి ఉండాలి. అందువల్లే కుక్క బెదిరిపోయి ఇలా తిరుగుతుంది అన్న ఇది కూడా వచ్చింది. సో, పాపని ఎవరు ఎత్తుకుపోయుంటారు అనే యాంగిల్‌లో చూసారు. దానికి సంబంధించి ఆహ్, ఆ టైంలో అక్కడున్న ఫోన్‌లను దాదాపు 4,000 పైన ఫోన్‌లను అంటే కాల్ డంపుల్ని వాళ్ళు ట్రేస్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి కూడా వెళ్లి వెతికారు. ఆ టైంలో ఎవరు ఊరు వదిలి వెళ్లారో వాళ్ళని కూడా ట్రాక్ చేశారు. ఇలాగ పోలీసులు చాలా విస్తృతంగా ఏ కేసు మీద పనిచేయనంతగా ఈ కేసు మీద చాలా విస్తృతంగా, చాలా లోతుగా పోలీసులు, అటవీశాఖ అధికారులు మిగతా వాళ్ళు పనిచేశారు. కా మామూలుగా అయితే ఒక మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇంత పని చేయడం ఇండియాలోనే అరుదని చెప్పొచ్చు. అంత చేశారు. కానీ ఎక్కడా కూడా దొరకలేదు. దాంతో ఎవరైతే ఫోను లేని వాళ్ళు ఎత్తుకుపోయుండొచ్చు. ఎందుకంటే ఫోను ఉంటే అక్కడ ట్రాక్ అయి ఉంటారు. ఫోన్ లేని వాళ్ళంటే జనరల్‌గా కూలీలు, లేకపోతే అక్కడ పిక్కలు ఏరుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎత్తుకుపోయిండే అవకాశం ఉందని ఆ యాంగిల్‌లో కూడా సీసీటీవీ ఫుటేజ్‌లు, దగ్గరలో ఉన్న బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు ఇవన్నీ చూసారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు దొరకలేదు. అట్లాగే జ్యోతిష్యులు కూడా ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుందని అనేక జ్యోతిష్యాలు చెప్పారు. ఏ జ్యోతిష్యుడి జ్యోతిష్యం కూడా ఇప్పటివరకు కరెక్ట్‌గా జరగలేదు. సో, ఆ తల్లిదండ్రులు మామూలుగా అయితే కొద్ది రోజులకి మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ, మీడియా గావచ్చు, లేకపోతే జ్యోతిష్యులు గావచ్చు, పోలీసులు గావచ్చు, అందరూ కలిసి వాళ్ళ హోప్స్‌ని సజీవంగా ఇప్పటిదాకా ఉంచారు. హోప్స్‌తో పాటు దుఃఖాన్ని గూడా సజీవంగానే ఉంచారు. ఇప్పటికి గూడా వాళ్ళు నమ్మకంతోనే ఉన్నారు. రీసెంట్‌గా వాళ్ళు మీడియాతో మాట్లాడితే గూడా ఎక్కడో ఎవరో ఎత్తుకుపోయారు. వాళ్ళ దగ్గర క్షేమంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాము అనేదే వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా ఈ ఎత్తుకుపోయిండే పర్పస్ గూడా 2 రకాలుగా ఉంటది. ఒకటి ఎవరైనా పిల్లలు లేనోళ్ళు పెంచుకోవడానికి ఎత్తుకుపోవడం, లేదా పెంచుకునే వాళ్ళకి వీళ్ళు తీసుకెళ్ళి అమ్మేయడం. ఈ ఈ మాత్రం జరిగుంటే ఆ పాప ఎక్కడో చోట బానే ఉంటది. కాబట్టి కొంతవరకు ఊరట. కానీ ఆహ్, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్‌లోకి గాని ఎళ్ళిపోయుంటే మాత్రం ఆ పాప లైఫ్ చాలా ఘోరంగా ఉంటది.
తీసుకెళ్ళి విదేశాలకు కూడా అమ్మేస్తారు. ఎక్కువగా మనకి చైల్డ్ ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా జరుగుతుంది ఇండియాలో. సో, వీళ్ళు తీసుకెళ్ళి భిక్షగాళ్ళే చేయడం గానీ, లేకపోతే వాళ్ళని చైల్డ్ పోర్నోగ్రఫీ తీయడానికి వాడడం గానీ, లేకపోతే చైల్డ్ సెక్స్ ర్యాకెట్‌లకి పంపించడం గానీ జరుగుతుంది. జనరల్‌గా నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలకు కూడా వీళ్ళని సరఫరా చేస్తున్నారు. సో, అలాంటి ముఠాల చేతికెళ్ళుంటే మాత్రం వాళ్ళు చాలా ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తారు కాబట్టి దొరకడం కూడా కష్టం. ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యుంటాయి. సో, అందువల్ల అది కష్టమవుతుంది. అప్పటికి పోలీసులు ఇప్పటికి కూడా వాళ్ళు పోలీసులు కంప్లీట్‌గా విరమించుకోలేదు మేము. మేము ఇంకా కూడా రకరకాల పద్ధతుల్లో ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ మధ్యలో కోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది. హైకోర్ట్‌లో ఒక పిల్లు వేశారు. ఆ పిల్లుని బేస్ చేసుకొని ఆహ్, మామూలుగా అయితే మిస్సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా వాళ్ళు అడిగారు. దానికి సంబంధించి తుని పోలీసులు కూడా ఒక రిపోర్టు హైకోర్ట్‌కి సబ్మిట్ చేశారు. అంటే మిస్సింగ్ కేసులన్నిటిని కూడా అబ్డక్టెడ్ కేసులుగానే పరిగణించాలి. ఓన్లీ లోకల్ పోలీస్ మాత్రమే కాకుండా సీబీఐ దాకా అంటే యాంటీ ట్రాఫికింగ్ పోలీస్‌కి యూనిట్స్ ఉంటాయి. ప్రతి జిల్లాలో కూడా యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్‌కి తెలియజేయాలి. అలాగే సీబీఐ వరకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలి. ఎందుకంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్‌లోకెళ్తే నేషనల్ ఏజెన్సీసు ఆల్రెడీ హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఈ పాపకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం తమ వింగ్స్ దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్స్ అన్నిటిలోకి పంపించేస్తారు. అలా కూడా ఇప్పుడు వెళ్ళింది. సో, జనరల్‌గానే మిస్సింగ్ కేసుల్లో దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా ప్రొఫెషనల్స్, ఇంటర్నేషనల్ లింకేజెస్ ఉంటాయి వాళ్ళకి. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డార్క్ వెబ్‌లో పెట్టి వేలం వేస్తారు ఇంటర్నెట్‌లో. ఆ వేలంలో ఎవరు తీసుకుంటారో తెలీదు. సో, అందువల్ల వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటదంటే చైన్ లింక్స్ ఉంటాయి. ఒక చైన్‌కి ఒక లింక్‌కి ఇంకొక లింక్‌కి సంబంధం ఉండదు. ఒక లింక్ దగ్గరే ఆగిపోతుంది. అందుకనే తుని పోలీసులకి ఇటువంటి ఎక్స్‌పర్టైజ్ కూడా ఉండదు. జనరల్‌గా వాళ్ళు రూరల్ క్రైము ఆ ఏరియాలో జరిగే ఏదన్నా పెట్టి గొడవలు వీటిలో ఎక్స్‌పర్టైజ్ ఉంటది గానీ, ఒక మిస్సింగ్ పాప ఇంటర్నేషనల్ స్థాయి మాఫియా లేకి వెళ్తే దాన్నెలా ఫైండ్ ఔట్ చేయాలనే కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ట్రైనింగ్ గానీ, అటువంటి వాళ్ళకి నాలెడ్జ్ గానీ, తర్వాత ఎక్విప్‌మెంట్ గానీ ఇవేవి ఉండవు. ఇన్వెస్టిగేటివ్ ఆహ్, అపరాటస్ వాళ్ళకి పెద్దగా ఉండదు. సో, అందుకని మన నేషనల్ ఏజెన్సీస్‌కి ఈ కేసుని అప్పగించాలి. నేషనల్ ఏజెన్సీకి ఏమంటే అదేదంటారు కదా! గడ్డిపోచలో సూదిలాగా, గడ్డి వామిలో సూదిలాగా. అంటే ఇలాంటి కేసులు లక్షలు ఉన్నాయి. లక్షల మిస్సింగ్ కేసులు ఈ అమ్మాయి కూడా గుంపులో గోవిందగా చేరిపోతుంది. సో, అలాగా ఏమన్నా చేరిపోయిందా? ఎందుకంటే 50 రోజులుగా దొరకలేదంటే ఖచ్చితంగా హ్యూమన్ ట్రాఫికర్స్ చేతులకి ఈ అమ్మాయి ఎళ్ళే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఈ సందర్భంగా వచ్చిన పాట మరొకసారి ఆ పాపని చూస్తూ ఆ హ్యాపీ మూమెంట్స్ చూస్తూ అందరూ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది.